1,30,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్. రేపు ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు. అమరావతికి మరో మణిహారం, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు. ఆగస్టు నెలలో కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్. 5 ఏళ్లలో 3వ ఆర్థిక శక్తిగా దేశం ఎదుగుతోంది. పారిశ్రామికవేత్తలు అవకాశాలు వదులుకోవద్దన్న ప్రధాని. కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం. విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి. ఐటీ రిటర్న్ దాఖలకు ఇవాల్టి వరకే డెడ్ లైన్. డేట్ పొడిగింపు లేదన్న కేంద్రం. చరిత్ర సృష్టించిన మను భాకర్ ఒకే ఒలింపిక్స్ లో 2వ పతకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.